మన్ని ఆపేసా 2026 సంవత్సరం 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశి పరిస్థితి ఏంటంటే శని అష్టమంలో ఉన్నాడు, కుజుడు సప్తమంలో ఉన్నాడు. ఇది చాలా ఇబ్బందికరం. ప్రాణకంటకుడు శని, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. మరి సింహరాశికి అధిపతి రవి. మరి ఈ రవి అయితే రవికి 8ంట శని ఉన్నాడు. సూర్యపుత్రో యమశ్చ సహా, సూర్యుడు కుమారుడు శని. వీళ్ళిద్దరికీ కూడా బద్ధశత్రుత్వం, చెప్పరానటువంటి శత్రుత్వం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కాదు, ఇంకొక సంవత్సరంన్నర పాటు ఈ శని వల్ల చాలా కష్టాలు ఉన్నాయి. తర్వాత కుజుడు సప్తమంలో ఉన్నాడు. భార్యాభర్తలకి మరి విడిపోయే పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే బుధుడు శుక్రుడు తప్పితే గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేరు. చదువుకునే వాళ్ళకి చదువు బాగా సాగుతుంది, ఉద్యోగం వస్తుంది, విదేశాలకు వెళ్తాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం కావటానికి అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారస్తులు వ్యాపారం బాగుంది. కానీ ఈ వచ్చే ఆదాయం మాత్రం ఈ శని, అష్టమ శని, సప్తమ కుజుడవటం చేత అనవసరమైన దండగా మారి ఖర్చులు. వచ్చే ఆదాయం కడుపుకి తినటానికో రేపటికి రూపాయి దాచిపెట్టుకుంటానికి పనికిరాదు. వచ్చినట్టు వృధాగా ఖర్చు అయిపోయే లక్షణాలు, గొడవలు, సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే హస్త సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోండి. ఇట్లా జాతకం చూడాలి అంటే మా నెంబర్లు 7801071946, ఒక నెంబరు 6300061241. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా దానికి తగిన ఫీజు చెల్లించి మీరు జాతకం చెప్పించుకోండి. మీ దోషాలు ఎట్లా ఉన్నాయి, ఏం చేస్తే బాగుపడతారు అన్నీ వివరంగా చెప్పడం జరుగుతుంది. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండశ్చైతాహేలు శ్రీశ్యాం శనిరవిః. గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోత్కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేవాదివం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ పారుణౌ కళ్యాణ ప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికాచర్పితౌ శ్రీదౌతౌ శుభదం తదీహ భవతాం శ్రీజానకీ రాఘవౌ. 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం. అందరిగా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో, అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు
సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటో అంటే మేషరాశి చెప్పుకోవాలి. 12 రాశుల్లో 1వ రాశి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎక్కడ చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేది కదా 5 గ్రహాలు బాగున్నాయి. రవి, బుధుడు, కుజుడు, రాహు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే రవి పూర్తి ప్రతిష్టలు ఇచ్చేవాడు. అప్పగామి దగ్గర ఏం చెప్పారంటే రవి కనుక ఈ రవిరేఖ అనేది ఉంటుంది. అప్పగామి దగ్గర రవిరేఖ లేకపోతే వారి జీవితం వ్యర్థమైంది. అటువంటి రవి ఏకాదశంగా ఉన్నాడు. కుజుడు, బుధుడు, రాహుడు. రవి, బుధుడు, కుజుడు, రాహుడు వీళ్ళందరూ కూడా ఏకాదశంగా ఉన్నారు. ద్వాదశంలో శుక్రుడు, శని ఉన్నారు. 3 గురువు, మరి 5 కేతువు. అయితే ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా చాలా బాగుంది. రవిముద్రుడు కలిసి ఉంటే బుధాదిత్య అన్నారు. బుధాదిత్య రావు ఉంటే ఏకాదశిలో ఉంటే డబ్బుకి తెలియలేదు. ఎక్కడ డబ్బులు చేతికొస్తాయి. ఇల్లు బాగుంటే ఆస్తులు, పొలాలు, ఇల్లు ఇవన్నీ కొనుక్కుంటారు. రవి బాగుంటే ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిలో మంచి ఆదాయం బాగుంటుంది. అయినా శుక్రుడు ద్వాదశంలో ఉన్నారు. ఈ శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయ్యి ఉంటే వాళ్ళకి సంతానం జరుగుతుంది. భార్య బాగా అనుకూలవుతుంది. ఇంతవరకు చాలా బాగుంది. బాగుందండి ఎంతో చేయాలి. శని 12 ఉన్నాడు. మేషరాశికి 12 శని అంటే 7 శని మొదటి భాగం. ఒక్కొక్క రాశిలో శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాయి. అటువంటి శని మరి 12 ఉండటం చాలా నష్టదాయకం. ఈ శని 2025 మార్చి 30వ తారీఖు శని మీనరాశిలో పెట్టారు. ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. 7 సంవత్సరాల 6 మాసాలు, దానికి మొత్తం సంవత్సరం అయిపోయింది. ఇంకా సంవత్సరంన్నర జరగాల్సి ఉన్నది. మరి ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏంటంటే శనిని గురించి ప్రత్యేకంగా చెప్పారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగాళకోగురు కొల్లంతి ప్రాణ సందేహం స్థానపర్యం ధనక్ష అన్నారు. మరి బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. బతుకులు ఏది కావాలో ఆ సావాసం ఏది పోతారు. మరి ప్రాణ దేని పెడితే తక్కువగా అనిపిస్తుంది. కొల్లంతి ప్రాణ సందేహం స్థాన పదవి ఇల్లు చేసే ఉద్యోగం ఇంటి మార్గం ధనక్షయం. ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయితే అప్పుడే అవుతాం. ఇది ఏలినాశంలో ఉన్న భాగం. అందులో ద్వాదశంలో ఉన్న శని బాగా ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ రాశులు రవి, కుజుడు, బుధుడు, రాహుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు 3 శని, బుధుడు, కేతువు. అందులో రవి, కేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాగసత్వ దేశం పడ్డది. కాబట్టి రాశివాళ్ళు ఎంచుకోవాలంటే తప్పనిసరిగా శనికి 19,000 జపం. ఇక ఇది ప్రతి శనివారం కూడా. ఎందుకంటే 6 సంవత్సరాలు 6 మాసాలు ప్రతి శనివారం తప్పనిసరిగా శనిక అభిషేకం చేయించుకోవాలి. శని 9 శనిక అభిషేకం చేయించుకోవాలి. తర్వాత ఈ సంవత్సరంన్నర ఎందుకంటే 2006, 2026, 2027 దీని వరకు కూడా భరిస్తుంది. శనికి 19,000 జపం చేయించి 4 నెలలు రావాలి.
మళ్ళీ దీని తర్వాత సూర్యుడు మళ్ళీ జన్మానికి వస్తారు. అప్పుడు కూడా చెయ్యి ఎప్పుడు చేయించుకోవాలి. చెయ్యి 12,000 సార్లు శ్రీమంతం ఎప్పుడు చేయించుకొని 4 నెలలు దానం అవ్వాలి. ఇది కాకుండా గోచార రీత్యా సగం బాగుంది, సగం బాగలేదు. దీన్ని ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఈ రాశికి ఇంత కష్టం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ 30 తారీఖు నెల సంవత్సరం విజయ సంవత్సరం టైము, దాని ద్వారా జాతకం చెప్పించుకోవడం మంచిది. ఇది గోచారం. 25 గంటలే జరుగుతుంది. గ్రహచారం మరి 75 గంటలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ ముందు ఏం చేయాలంటే ముందుగా జాగ్రత్తగా ఈ శనిగతం చేయించుకోవడం, మరి డేట్ ఆఫ్ బర్త్ లేదా జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. ఇది చేయకపోతే చాలా ఇబ్బందులు, కష్టాలు పడతారు. కాబట్టి ఈ రాశి వారు తప్పనిసరిగా మేము జాతకం చెప్పించుకోవడం అవసరం వస్తుంది.